మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లక్ష్మి, వాళ్ళకి పొలం నచ్చిందంట. సరిహద్దులన్నీ సరిగ్గా చూపించావుగా. ఇదిగో సెంటు భూమి కూడా ఆక్రమించుకోవడానికి వీల్లేదని చెప్పావుగా. అన్నీ నేను బాగానే చెప్పానులేండి. ఆ 10 ఎకరాలు వాళ్ళు తీసుకుంటానన్నారు. అది సరే, ఉన్నట్టుండి ఆ భూమిని ఎందుకు అమ్మమన్నారు? లక్ష్మి, డబ్బుతో అవసరం పడింది లక్ష్మి. ఇదిగో పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే ఇప్పుడు ఆ పొలమే అమ్మాలి. నా పొలం ఎందుకు అమ్మాలి? నా పేరు మీద ఉన్నది అమ్ముతున్నాను అంటే ఊళ్ళో ఎంత ప్రమాదం నీకు తెలుసు కదా. అందుకే నీ పేరు మీద ఉన్నది అమ్మితే ఎవ్వరికి అనుమానం రాదని ఇలా అమ్మించాను అంతే. ఇదిగో పోయేది 10 ఎకరాలే కదా, ఇంకా 100 ఎకరాలుంది. అది నీకు తప్ప ఇంకెవరికి చెందుతుంది చెప్పు. చూడు, నువ్వు ఎక్కడో పట్టణంలో బాగానే ఉన్నావని ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ పగలు ప్రతీకారాలంటూ ఏ పిచ్చి పనులు చెయ్యకు. ఏంటి ఏమంటున్నావే? నా ఇంటికి నా ఊరికి నన్ను దూరం చేసినోడిని ఊరికే వదిలేమంటావా? వాళ్ళు నిన్ను దూరం చేయలేదు, నువ్వు చేస్తున్న పనే నిన్ను దూరం చేసింది. నువ్వు అది మర్చిపోకు. చూడు లక్ష్మి, నువ్వు నా భార్యవి, నా వైపు మాట్లాడాలి. కానీ వాళ్ళ వైపు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. నువ్వు దేవుడు అనుకున్నంతకాలం నిన్ను అలాగే చూశాను. కానీ దెయ్యానివని తెలిసాకే నాకు నీ మీద కోపం వచ్చింది. అయినా ఊరు మంచి కోసం ఆలోచించే వాళ్ల మీద నీకెందుకు పగ? ఆ పగని మర్చిపో, వాళ్ళు నిన్ను క్షమిస్తారు. వాళ్ల మంచు మనసేంటో నాకు బాగా తెలుసు. ఎవరికి కావాలో వాళ్ళ క్షమాపణ? వాళ్ళు నన్ను క్షమించడం ఏంటి? నేనే వాళ్ళని క్షమించను. డేగ కన్ను పడ్డ కోడిపిల్ల ప్రాణాల్ని వదిలేయడం ఎంత నిజమో, నా కన్ను పడ్డ కుటుంబం చరిత్రలో ఉండదనడం కూడా అంతే నిజం. చూడు, చెడు ఎప్పుడూ గెలిచినట్టు ఎక్కడా లేదు. నువ్వు చేస్తున్నది తప్పు కాబట్టే నువ్వు దొరికిపోయావు. ఇప్పటికైనా నువ్వు బాగుపడతావని ఆశిస్తున్నాను. నువ్వు మాత్రం ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు. పెద్దమ్మగారి మీద కక్ష పెంచుకోవడం కాదు, వచ్చి క్షమించండి అని అడుగు. వాళ్ళు నిన్ను వదిలేస్తారు. కావాలంటే నేను మాట్లాడతాను. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఊరుకునే ప్రసక్తే లేదు. అదేంటి సత్య, ఇలా వచ్చావు? అదేనండి, మీరు పొలం అమ్ముతున్నారా? అవునమ్మా, 10 ఎకరాలు బేరం పెట్టాము, కుదిరినట్టే. అయినా ఇప్పుడు కొత్తగా పొలం అమ్మాల్సిన అవసరమేముంది? ఏం చెప్పమంటావమ్మా, మగదిక్కులేని కుటుంబం. అన్నెకరాలు నేను మాత్రం ఎక్కడ చూసుకుంటాను? పాలేరుల మీద ఆధారపడదామంటే పండింది ఎంతున్నా పురుగుల మందులకే మొత్తం పోయిందని లెక్కలు చెబుతున్నారు. ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. బతకాలంటే డబ్బులు కావాలి కదా. అందుకే 10 ఎకరాలు పొలం అమ్మకానికి పెట్టాను. మిగిలింది ఎలాగో ఉంది కాబట్టి అలా బతికేస్తాను. మరి ఈ విషయం ముందు ఊళ్ళో చెప్పాలి, అమ్మమ్మ కూడా చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేదు? అది ఇప్పటికే మీకు చాలా పొలాలున్నాయి కదా, మీరు కొనుక్కుంటారో లేదో అని. పైగా పెద్దమ్మగారు నాతో ఇప్పుడెందుకు అమ్ముతున్నావు, భూమి ఉంటే ధైర్యం ఉంటుంది, అమ్ముకుంటే పోయిందన్న బాధ ఉంటుంది అని చెప్తారు. అందుకనే చెప్పలేదమ్మా. అంతకుమించి ఇంకేం లేదు. నాకు చిన్న పనుంది. సరేనండి, నేను కూడా బయలుదేరుతాను. సరేనమ్మా. అమ్మయ్యా, ఈ అమ్మాయికి అనుమానం రాకుండా పంపించాను. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. స్వాహా. మహాగణపతయై నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనగ్గు. స్వాహా. మహాగణపతయై నమః.
నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుసుదాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా మహాగణాధిపతయై నమః. ఓం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్వమనుస్వరూపం గకారః పూర్వరూపం. అమ్మా అందరూ ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి. నాదసంధానం సంహితా సంధి సైషా గణేశ విద్యాత్ గణక ఋషి ఋషిగాయత్రీ ఛంద శ్రీ మహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చవరదం హస్తేర్బిభ్రాణం మోషగధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం దృష్ట్యాదో ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. అయ్యయ్యో, ఏంటి నాయనా, ఏం జరిగింది? పంచపాత్రలో నీళ్లు ఒలిగిపోయే గురువుగారు. అలా ఎలా పడేసావయ్యా? క్షమించండి గురువుగారు, పొరపాటు నా చెయ్యే తగిలింది. అయినా శుద్ధజలమే కదా, ఇప్పుడే తీసుకొస్తాను. ఏమయ్యా, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా? హోమంలోని వ్రతంలోని ఇలా చేయి తగిలింది కాలు తగిలింది అని అనొచ్చా? ఏంటమ్మా ప్రతిదానికి ఎందుకలా భయపడతారు? పొరపాటున చేయి తగిలిందని చెప్తున్నారు కదా, హోమం దగ్గర ఏ ఆటంకం జరగలేదు కదమ్మా. పంతులు గారు, మీరు వెళ్ళి తీసుకురండి. లేదంటే మేమెవరమైనా తీసుకురావచ్చా? చెప్పండి, మేము తీసుకొస్తాం. పర్వాలేదండి, నేనే తీసుకొస్తాను. మీరంతా ఇక్కడే ఉండండి. అమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మయ్యా, అనుకున్నట్టుగానే చేశాను. ఇది పంచపాత్రలో పోస్తే అజయ్ గారు చెప్పినట్టు మొత్తం ఇక్కడ పని పూర్తయిపోతుంది. ఏమిటమ్మా, ఇది అవతల గురువుగారికి ఈ పంచపాత్ర నీళ్లు హోమం దగ్గర ఇవ్వాలి, తప్పుకుంటారా? అది సరే, అక్కడ నీ చెయ్యి తగిలే పాత్ర పడిపోలేదు, మీరే కావాలని పడేశారు. అది నేను చూశాను. అంటే ఏంటమ్మా, నేను ఇదంతా కావాలని చేస్తున్నానంటున్నావా? సద్బ్రాహ్మణ్ణి, అది మాకు అవసరం లేదు. మీరన్నది నిజమే అయితే మా ఇంట్లో కూడా నీళ్లున్నాయి కదా, ఆ నీళ్లు తీసుకోవచ్చు కదా. మరి మీరు తీసుకొచ్చిన బాటిల్లో నీళ్లు ఎందుకు పోసారు? ఒకవేళ ఆ పోసే ఉద్దేశం ఉంటే అక్కడే బాటిల్లో నీళ్లు పోయొచ్చు కదా. అదా నీ అనుమానం? చూడమ్మా, ఇది నువ్వు అనుకున్నట్టు మామూలు నీళ్లు కావు, గంగాజలం. పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చిన గంగాజలం. త్రివేణి సంగమంలో పూజలు చేయించి మరీ తీసుకొచ్చిన గంగాజలం. ఈ పవిత్ర జలాన్ని ఇల్లంతా జల్లామంటే దుష్టశక్తులు, భూత ప్రేతాత్మలు కూడా పారిపోతాయి. ఈ ఇంట్లో అరిష్టాలు జరుగుతున్నాయని మీరు అంటున్నారు కదా, ఆ అరిష్టాలకి ఎక్కడి నుంచి పవర్ వచ్చిందో కూడా తెలిసిపోతుంది. అందుకనే ఇంత పవిత్రమైన గంగాజలాన్ని నేను తీసుకెళ్తున్నాను. సరే, ఇటివ్వండి, వాసన చూసిస్తాను. ఇటివ్వండి.
వాసన చూడడానికి అదేం కెమికల్ కాదమ్మా, జలం. నీటికి రంగు, రుచి, వాసనలు ఏమీ ఉండవు. గంగ అయినా సరే, గోదావరి అయినా సరే నీరు ఒకలాగే ఉంటుంది. కానీ పవిత్రత తేడాగా ఉంటుంది. అవతల కార్యక్రమం జరుగుతుంది, వెళ్ళిది ఇవ్వాలి. సరే పంతులు గారు, అంత పవిత్రమైన తీర్థం అంటున్నారు కదా, కాస్త మీరు తాగండి. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? పంచపాత్రలో వేసినటువంటి తీర్థాన్ని నేను తాగడం ఏమిటి? అది పూజకు ఉపయోగించాలి. మీరిక్కడ అరిచారంటే మీరు చేసింది నేను అందరికీ చెప్పాల్సి ఉంటుంది. కాస్త నెమ్మదిగా మాట్లాడండి. మర్యాదగా నీళ్లు మీరు తాగండి. తీర్థం తీసుకెళ్లేది అందరూ తాగడానికే కదా. ముందు మీరు తాగండి, అప్పుడు వేరే వాళ్ళకివ్వండి. కుదరదంటే కుదరదమ్మా. అయినా ఏమిటిది? ఇంటికి వచ్చిన పురోహితుడి మీద ఇలా అనుమానాన్ని వ్యక్తం చేయడం మంచి పద్ధతి కాదు. నేను అందరినీ పిలిచి అల్లరి చేస్తాను. హే, అయ్యా పంతులు గారు, త్వరగా రండి. మర్యాదగా అది తాగితేనే మీరు అక్కడికి వెళ్తారు. లేదంటే ఇట్నుంచి పైకి వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. తాగండి. బామ్మ నీ గురించి చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీ ప్రవర్తన అనుమానాన్ని మరింత బలపరిచింది. ఇప్పుడు అర్థమైంది నీ ప్లాన్ ఏంటో. అదేంటమ్మా పాత్ర నువ్వు తీసుకొచ్చావు? పంతులు గారు ఎక్కడ? అది ఏదో ఫోన్ వచ్చింది, త్వరగా వెళ్ళాలని ఈ పాత్ర నాకిచ్చి అట్నుంచటే వెళ్ళిపోయారు. ఇక్కడ కార్యక్రమం పెట్టుకుని అలా ఎలా వెళ్ళిపోతారు? కనీసం ఒక్క మాటైనా చెప్పాలి కదమ్మా. నేను ముందు నుంచి అనుమాన పడుతూనే ఉన్నాను కదా, హోమం అయ్యేంత వరకు ఉంటాడో ఉండడో అని. ఏం పర్వాలేదమ్మా, కార్యక్రమం నేను జరిపిస్తాను కదా. ఎవ్వరూ ఏమీ కంగారు పడకండి. నాయనా, ఇలా కూర్చుని కార్యక్రమం జరిపించు. అలాగే గురువుగారు. ఇదిగోండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. ఏమైంది? చెప్తాను, పద. బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిమిస్సీద సాధనక్కు స్వాహా. అయ్యయ్యో, ఏంటిదంతా? ఈయనిక్కడ పడిపోయి ఉంటే నువ్వేంటి వెళ్ళిపోయాడని చెప్పావు? ఇతను ఆ అజయ్ మనిషిలా ఉన్నాడు. హోమంలో ఏదో ఒక ఆటంకం కల్పించడానికి వచ్చాడు. అమ్మో, ఆ అనుమానంతోనే నేను వచ్చి చూశాను. గంగాజలం అని చెప్పి వేరే ఏదో తీసుకొచ్చాడు. అందుకే దాన్ని తాగమని వాణ్ణి బెదిరించాను. తాగి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే పెద్ద గొడవవుతుంది. ఏం చేద్దామే? అమ్మా, ముందిక్కడి నుంచి ఇతన్ని దాచేద్దాం. హోమం పూర్తయ్యాక నీలిమకు చెప్పి వీడి సంగతేంటో చూద్దాం. సరే సరే, పట్టు. పైకి లేవండి ఇద్దరును. పూర్ణాహు
పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి స్వాహా పూర్ణాహుతి ఇదన్న మమ. మావయ్య నువ్వు ఇక్కడున్నావా? ఏంటి మీ మావయ్య కనిపించలేదని బెంగ పెట్టుకున్నావా? లేదు రాధా, మావయ్యతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. అందుకే ఇల్లంతా వెతికాను. ఏంటో అంత అర్జెంటు? అవును మావయ్య, ఈ ఊళ్ళో ఎవరైనా భూములు అవి అమ్మితే ముందు అమ్మమ్మకి గాని నీకు గాని చెప్తారు కదా. అవును. మరి అదేంటి మావయ్య అలా జరుగుతుంది? అసలేం జరుగుతుందో చెప్పకుండా అలా జరుగుతుందంటే మాకేం అర్థమవుతుంది? అదే రాధా, రుద్రప్ప భార్య లక్ష్మి ఉంది కదా, తన పేరు మీద ఉన్న 10 ఎకరాలు అమ్మకానికి పెట్టింది. ఏంటి, లక్ష్మి భూమి అమ్ముతుందా? ఆ అవసరం వాళ్ళకే ఉంది. రుద్రప్ప ఇంటి దగ్గర లేడు కదా, అందుకే అవసరాలకు అమ్ముకుంటుందేమో. పోనీ అదే నిజమనుకున్నా, అప్పుడు అమ్మమ్మకి చెప్పాలి లేదా మావయ్యని అడగాలి. అలా బయట వాళ్ళకి ఎలా అమ్మేస్తుంది? ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది సత్య? ఇంటి పెద్ద లేకపోతే ఇంటి అవసరాలకి డబ్బులు ఎవరు చూస్తారు? అదీ కాక 100 ఎకరాలు భూములుంటే సరిపోదు కదా, దాన్ని సాగు చేయాలి, పంటను పండించాలి, పండిన పంటను అమ్మాలి. ఒక్క ఆడమనిషి అవన్నీ ఏం చూసుకుంటుంది? అందుకే అమ్మకానికి పెట్టుంటుంది. అది సరే మావయ్య, మనకి చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఈ ఇంటి వల్లే తన భర్త అరెస్ట్ అయ్యాడన్న బాధ తనకుంటుంది కదా, అందుకే ఆ విషయం చెప్పలేదేమో. రాధ కరెక్ట్గా చెప్పింది. లక్ష్మికి తన భర్త తప్పు చేశాడని ఎంత కోపం ఉన్నా మన ఇంటి వాళ్లకు తను శత్రువన్న విషయం తెలుస్తుంది కదా, అందుకే మనకి చెప్పడం ఇష్టం లేక తన భూమి అమ్ముకుంటుందేమో. అయినా వాళ్ల పొలం వాళ్ళిష్టం, వాళ్ళు అమ్ముకుంటే మనకొచ్చే నష్టమేముంది? వదిలేసి. ఏంటో రాదా, అలా అమ్ముతున్నారు అంటే నాకు మాత్రం నచ్చడం లేదు. అసలు అలా చేయవలసిన అవసరం ఏముంది అని నాకు అనిపిస్తోంది. నా మాట మావయ్య పట్టించుకోకపోయినా నువ్వు ఒకసారి ఆలోచిస్తే మంచిది. రాధా, కనీసం నువ్వైనా ఆలోచించు. సత్య చెప్పింది కూడా నిజమే. ఇప్పటికిప్పుడు ఆవిడ భూమి అమ్మాలని ఎందుకు నిర్ణయించుకుంది? అంటే దీని వెనకాల ఇంకేదైనా కారణం ఉందా? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? చెప్పిన టైంకి రాకపోతే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. నేననుకున్నది జరగాలని కోరుకునే మనిషిని, కానీ ఇంకొకరి సాయం కోసం ఎదురు చూడాలంటే నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటండి, మాకన్నా మీరు ముందొచ్చేశారు? నేనొచ్చి చాలాసేపు అయింది, మీరు రావటానికి ఇంతసేపు అయింది ఎందుకు? ఇది మీ ఊరు కాబట్టి అనుకున్న సమయానికి మీరు అనుకున్నట్టే వచ్చేస్తారు. ఇది నీ ఊరు కూడా రుద్రప్ప, అది నువ్వు మర్చిపోతే ఎలా? ఈయన గారి ఊరు ఇదే అయినా ఇప్పుడు ఈ ఊర్లో అందరికీ శత్రువు కదండి. పైగా దేవతలాంటి మీ కుటుంబం మీదే ఈయన దెయ్యంలో పగబట్టాడని అందరూ అనుకుంటున్నారు. ఈయన గారు రొమ్ము విరుచుకొని నడిచే రోజులు ఎప్పుడో పోయాయి. చాటుమాటుగా తిరిగే రోజులే ఇప్పుడు దాపురించాయి. పళ్ళు రాల్తాయి. రై ఈ ఊర్లో మొకటం లేని మహారాజులా మెలిగాన్రా. వినయానికి ప్రతిరూపంలాగా అందరినీ నమ్మించాను. రుద్రప్పంటే ఆ రుద్రుల్లాంటి వాడు అందర్నీ కాపాడుతాడు అనుకునేలా చేశాను. కానీ నా నిజ స్వరూపాన్ని బయటపెట్టి నన్ను నా ఊరికే శత్రువుని చేసింది ఆ రాధ. ఆ పగ నా మనసులో ఉండగా పుండు మీద కారం చల్లినట్టు నువ్విలా మాట్లాడితే నీ బతుకు ఊరికి ఉత్తరాన భూమి కిందికి పోతుంది. అంటే అంటే నన్ను చంపేస్తారా? రై పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా సెటర్లేసావంటే జరిగేదాదే. నాకు సహనం చచ్చిపోతే నీ ప్రాణం పైకి పోతుంది. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటానికి పిలవలేదు, నీతో మాట్లాడడానికి పిలిచాను రుద్రప్ప. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జయప్రద గారు. మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి, నన్ను కలవాలనుకోవడం ఏంటి?
నాకు ఆశ్చర్యంగానే ఉంది. నా కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకున్నది నువ్వు. అలాంటి నీలాంటి వాడితో చేయి కలపాలంటే ఒక విధంగా బాధగానే ఉంది. మీ మనసులో నిజంగా అంత బాధే ఉంటే ఈ మనిషితో మాట్లాడాలని ఇక్కడికెందుకు పిలుస్తారండి? నువ్వు నోరుమీరా. శత్రువుకి శత్రువు ఎప్పుడూ మిత్రుడే అవుతాడ్రా. అవతలి శత్రువు బలమైన వాడైతే ఇటువైపు వాళ్ళు ఓటమి చవి చూడాలి. హ, అందుకే తెలివిగా మనకి ఫోన్ చేసింది. అంతేకా జయప్రద గారు? నిజం చెప్పావు రుద్రప్ప. నీలోని రాజకీయ ఎత్తుగడలు, నీచమైన ఆలోచనలు ఏమాత్రం తగ్గలేదని నీ మాటల్లో అర్థమవుతుంది. జైలుకి వెళ్తే సత్ప్రవర్తన వస్తుందని అందరూ అనుకుంటారు. మన ప్రవర్తనని ఏ గోడలు మార్చలేవని చాలామంది తెలుసుకోలేరు. నిజమేనండి. 100 ఎకరాల ఆస్తి, లంకంత ఇంట్లోనే కాలు మీద కాలేసుకుని బతికే నన్ను కటకటాల వెనకాలకు పంపించిన వాళ్ళని మరిచిపోయి వదిలేస్తానని ఎలా అనుకుంటారు? ఇంతకీ నా నుంచి ఏ సాయం కావాలి? రాధని చంపేయాలి. మీరు తప్పుగా వినలేదు. నేను యామరపాటుగా చెప్పలేదు. రాధని చంపేయాలి. నేనేం జోక్ చేయలేదే. ఎందుకా నవ్వు? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఎంత మంచి మాట చెప్పావమ్మా. నేనేం చేయాలనుకుంటున్నాను, నా మనసులో ఏముందో, ఏ పగతో రగిలిపోతున్నానో ఆ పని చేయమని మీరు నన్ను పిలవడం నిజంగా నాకు చాలా ఆనందాన్నిచ్చింది. తప్పకుండా ఆ రాధని చంపేస్తాను. నన్ను నాశనం చేసిన వాళ్ళ ప్రాణాలు తీసి నా పంతం నెగ్గించుకోవడం ఈ రుద్రప అలవాటు. దాన్ని చంపడానికి నా ఆస్తంతా పోయినా పర్వాలేదనుకున్నాను, కానీ ఇలా అవకాశం వస్తుందనుకోలేదు. రాధా, నువ్విప్పుడెక్కడ ప్రశాంతంగా ఉన్నా నీ ఊపిరాపడానికి నేనొచ్చాను. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. అమ్మా రాధా, పార్థు సార్ నీతో మాట్లాడాలంటున్నారు. మనం కూడా సీడ్స్ యూనిట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా. అమ్మవారిపల్లిలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు మురారి. అలాగే సార్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?